ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈరోజు రాష్ట్రంలో ఏ పంటకైనా గిట్టుబాటు ధర దొరుకుతూ ఉందా అని అడుగుతా ఉన్నా. కందులు తీసుకున్నా, మినుములు తీసుకున్నా, పెసులు తీసుకున్నా, సజ్జలు తీసుకున్నా, మిర్చి తీసుకున్నా, పొగాకు తీసుకున్నా, ఉల్లి తీసుకున్నా, టమాటో తీసుకున్నా, కొక్కో తీసుకున్నా, చీనీ తీసుకున్నా, మామిడి తీసుకున్నా, ఇలా ఏ పంట తీసుకున్నా కూడా ఏ ఒక్క పంటకైనా కూడా ఈరోజు గిట్టుబాటు ధర లభిస్తూ ఉందా అని అడుగుతా ఉన్నా. ఏ పంటకు రావడంలా. కారణం దగ్గర ఉండి ఆర్బీకే వ్యవస్థను నిర్వీర్యం చేసి, ఈ క్రాప్ అనే వ్యవస్థను నిర్వీర్యం చేసి, దగ్గర ఉండి సీఎం యాప్ అని కంటిన్యూస్ మానిటరింగ్ ఆఫ్ అగ్రికల్చరల్ ప్రైస్ అండ్ ప్రొక్యూర్మెంట్ అని చెప్పి ఆర్బీకే స్థాయిలో మనం అలర్ట్ సిస్టమ్స్ పెట్టి, ఆర్బీకేలో పోస్టర్లు పెట్టి, ఏ పంటకైనా కూడా ఈ రేటు కన్నా తక్కువ రేటుకు అమ్మే పరిస్థితి ఉంటే వెంటనే నోటిఫికేషన్ మనకు వస్తూ, వెంటనే గవర్నమెంట్ ఇంటర్వ్యూన్ అవుతూ 7,800 కోట్లు మనం ఖర్చు చేస్తూ పంటల కొనుగోలులో కాంపిటీషన్ క్రియేట్ చేసి రైతులకు తోడుగా ఉండం. ఈరోజు ఆ పరిస్థితి లేదు. అందుకనే ఈరోజు ఏ పంటకు కూడా గిట్టుబాటు ధర రాని పరిస్థితి.